అందరికీ అందుబాటు బడ్జెట్లో ప్రీమియం ప్లాట్స్ విజన్ ఇన్ఫ్రా డెవలపర్స్. వివరాలకు కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి రివర్స్ చేయడం చాలా కష్టం, ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి రివర్స్ చేయడం కొంచెం కష్టమైనప్పటికీ సులభతరమే అంటారు. ఎస్పెషల్లీ ఆయుర్వేదంలో అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి రివర్స్ చేసే ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు డాక్టర్ టీవీ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, అనువంశిక ఆయుర్వేదం స్పెషలిస్ట్. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో డయాబెటిక్ రివర్స్ చేయడం ఈజీ అని అంటుంటారు, కానీ అసలు అవ్వదు. చాలా మందికి తెలుసు డయాబెటిక్ అయితే. బట్ ప్రీ డయాబెటిక్ని ఆయుర్వేదంలో చాలా వరకు రివర్స్ చేసిన కేసెస్ ఎక్కువ ఉన్నాయని మాట్లాడుతూ ఉంటాం. ఎలా వీలు పడుతుందండి? ప్రీ డయాబెటిక్ వచ్చేటప్పుడు చాలామందికి బ్లడ్ థిక్ అవుతుందండి. అంటే రక్తం చిక్కబడటం వల్ల ప్రీ డయాబెటిక్ కండిషన్లో మారుతారు చాలామంది. దానికి అందరికీ తెలిసిన విషయమే. బ్లడ్ థిన్నర్స్ వాడతారండి, టాబ్లెట్స్ వేసుకుంటారు. ఆ బ్లడ్ థిన్నర్స్తో కొన్నాళ్ళ వరకు మెయింటైన్ అవుతారు, కానీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోరు. దానివల్ల ఒక 2-3 సంవత్సరాలకి డయాబెటిక్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఈ బ్లడ్ థిన్నర్స్ కూడా కొన్నాళ్ళు వాడేసి తర్వాత మానేస్తారు. 2-3 నెలలు వాడేసిన తర్వాత మర్చిపోతారు దాన్ని, ఇంకా విషయం మర్చిపోతారు. మామూలు ప్రీ డయాబెటిక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, మామూలు రిపోర్ట్ వైజ్గా అయితే 5.5 నుంచి 6కి రీచ్ అవుతుంటే ప్రీ డయాబెటిక్ అని చెప్తారు. 6.5 నుంచి 7 మధ్యలో ట్యాబ్లెట్లు వాడతారు. ట్యాబ్లెట్స్కి వెళ్ళిపోతారు ఇక స్లోగా. చాలామందికి తినకముందు రీడింగు ఎక్కువ ఉంటుంది, అది బ్లడ్ థిక్ అవటం వల్ల జరుగుతుంది. చాలామంది HbA1c లెవెల్స్ ఎక్కువ అది పెరుగుతున్నప్పుడే తినకముందు రీడింగ్స్ పెరుగుతాయండి. తినకముందు పెరుగుతాయి. తిన్న తర్వాత రీడింగ్స్ ఏంటంటే చాలామందిలో కొంతమందిలో పెరగవచ్చు, కొంతమంది పెరగకపోవచ్చు. తిన్న తర్వాత రీడింగ్స్ కొంతమందిలో పెరుగుతాయి, కొంతమందిలో పెరగవు. తిన్న తర్వాత రీడింగ్స్ పెరుగుతున్నాయంటే చాలామంది లేట్ అవర్స్లో మీల్స్ చేయటం వల్ల, దానివల్ల చాలామందికి పెరుగుతాయి. తినడం వల్ల ఉంటాయి. తిన వెంటనే పడుకుంటారు, ఒక 1 అవర్ అని గ్యాప్ ఎవరు, దానివల్ల పెరుగుతాయి. ఇది ప్రీ డయాబెటిక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే, 5.5 నుంచి ఎప్పుడైతే 6కి రీచ్ అవుతుంది, 6.5కి వెళ్తుంది అన్నప్పుడు జాగ్రత్త పడితే స్లోగా మనకి 5.5కి వచ్చేయచ్చు. ముందే తెలుసుకోవాలంటే ఏమీ లేదండి. టెస్ట్ మా అయితే ఖర్చు ఒక 500-600 రూపాయలు ఖర్చు అవుతుంది అంతే. అది తెలుసుకుంటే శుభ్రంగా వెంటనే తెలిసిపోతుంది. తెలుసుకున్న వెంటనే మనం ఏం చేసుకోవాలంటే, పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం కొంచెం గోధుమ రవ్వ ఉప్మా లాంటిది, కుదరని వాళ్ళు అట్లీస్ట్ గోధుమ రవ్వ ఉప్మా లాంటిది తీసుకుంటూ ఉండి ఫుడ్ హ్యాబిట్స్ అంతవరకు మార్చుకుంటే సరిపోతుంది. ప్రీ డయాబెటిక్లో మళ్ళీ పంచదారలు అవి పెద్దగా మానేయవలసిన పని ఏమి ఉండదు. పంచదార బదులు ఆల్టర్నేటివ్గా కొంచెం బెల్లం వాడుకుంటే బెటర్. కాదు. ఇవన్నీ అంటే ఇప్పుడున్న కండిషన్లో అంతవరకు మార్చుకుని కొంచెం ఎర్లీగా మీల్స్ తినేయగలిగితే చాలు. సాయంత్రం ఎర్లీగా మీల్స్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటారో, కుదరని వాళ్ళు ఎవరైతే ఉంటారో ఫ్రూట్స్ తినేస్తే సరిపోతుంది. ఇంకా మెడిసిన్స్ అంటే మేము 7 రకాల మెడిసిన్స్ ఇస్తామండి. 7 రకాల హర్బ్స్తో ఇస్తాము. వేప, తులసి, మారేడాకు, నేరేడు గింజల చూర్ణం, నేల ఉసిరి, తిప్పతీగ, నేలవేము, జీలకర్ర, మిరియాలు ఇస్తాము. ఇవన్నీ కలిపిస్తాం. అన్నీ 100 గ్రాములు క్వాంటిటీలో హర్బ్స్ తీసుకుంటాము. ఒక 25 గ్రాములేమో జీలకర్ర పొడి, ఒక 10 గ్రాములు మిరియాల పొడి తీసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఏ హర్బ్ వల్ల వేడి చేయకుండా ఉండటానికి తీసుకుంటాం. జీలకర్ర, మిరియాలు తీసుకుంటాం. దాని గురించి ఏంటంటే, మనకు వేప ఏంటంటే బ్లడ్ ప్యూరిఫికేషన్ పనిచేస్తుంది వేప. ప్లస్ ఏంటంటే మనకి తులసాకు ఏంటంటే ఆక్సిజన్ బాగా అందేలా చేస్తుంది, లంగ్స్ కెపాసిటీని పెంచుతుంది. మారేడాకు ఏంటంటే బ్లడ్ థిన్నర్ కింద పనిచేస్తుంది. ఇప్పుడు ఎవరైతే ప్రీ డయాబెటిక్ ఉంటారో వాళ్ళకి బ్లడ్ పలచబడాలి, అంటే బ్లడ్ ఫ్లో బాగుండాలి. అది దానికి మారేడాకులో ఆ గుణాలు ఉంటాయి. నేరేడు గింజల చూర్ణం ఎందుకు వాడతారంటే, ప్రీ డయాబెటిక్లో ఉన్న వాళ్ళు కొంతమందికి ఏంటంటే అరికాళ్ళ నొప్పులు ఉంటాయి. కొంతమందిలో అంటే అరిపాదాలు నొప్పిగా ఉంటాయి, కొంతమందిలో అరికాళ్ళ తిమ్మిర్లు ఉంటాయి, కొంతమందిలో అరికాళ్ళ మంటలు కూడా ఉంటాయి.
కొంతమందికి నిద్ర పట్టకపోవడం కూడా కొంతమందిలో ఉంటాయి. ప్రీ డయాబెటిక్ స్టేజ్లోనే ఉంటాయి కొంతమందికి ఏంటంటే కరెక్ట్గా 1 గంట లోపు విపరీతమైన ఆకలి వేస్తుందండి, అన్కంట్రోల్డ్ ఆకలి వేస్తుంది, 1 గంట లోపే వేస్తుంది. అలా అందరిలో ఉండకపోవచ్చు, కొంతమందిలో ఉంటాయి. కొంతమందిలో ఏంటంటే ఏ వర్క్లో కాన్సన్ట్రేషన్ ఉండదు. కొంతమందికి ఏంటి మెడ నుంచి కింద భాగం లాగుతూ నొప్పిగా ఉంటుంది, వీప్ భాగం అంతా నొప్పిగా ఉంటుంది. కొంతమందికి వర్క్లో ఇంట్రెస్ట్ లేకుండా మామూలుగా బద్ధకంగా ఉంటుంది. ఇవన్నీ కొంతమంది ప్రీ డయాబెటిక్లో కొంతమంది అశ్రద్ధ చేస్తారు. అశ్రద్ధ చేస్తే కొంతమందికి జెంట్స్లో సెక్సువల్ డిజార్డర్స్ కూడా కొంతమందిలో రావచ్చు. లేడీస్లో గైనిక్ ఇష్యూస్ కనపడుతూ ఉంటాయండి. దాంతోపాటు కొంతమంది చర్మ వ్యాధులు కూడా కనపడతాయి. ఒళ్ళు దురదలు పెట్టడం కానీ అట్లాంటివి కూడా కొంతమందిలో ఉంటాయి. అందరిలో ఈ లక్షణాలు ఉండాలని కాదు, ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క రకంగా మారుతూ ఉంటాయండి. ప్లస్ కొంతమందికి నైట్ టైం యూరినేషన్ ఎక్కువ సార్లు అవ్వచ్చు. కొంతమందికి ఏంటంటే యూరిన్లో స్మెల్ రావచ్చు. ఈ కారణాలు కూడా ప్రీ డయాబెటిక్లో కొంతమందిలో కనబడతాయి. ఈ 7 రకాల మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మనం నేరేడు గింజల చూర్ణం ఎందుకు వాడతామండి అంటే కిడ్నీ బాగా ఫిల్టర్ అవుతుంది, యూరిన్లో స్మెల్ రావడం ఆగిపోతుంది, ఎక్సెస్ యూరినేషన్ ఆగిపోతుంది. ప్లస్ నేల ఊసరిని ఎందుకు వాడతామంటే లివర్ ఫంక్షన్ ప్రిన్సిపల్ మారిపోతూ ఉంటుంది. డయాబెటిక్లో ఉన్నప్పుడు గ్యాస్ ఫార్మేషన్ కూడా కొంతమందిలో ఉంటుంది. అవి లేకుండా లివర్ ఫంక్షన్ నార్మల్ చేసుకోవడానికి తిప్పతేకి ఏంటంటే ఈ బాడీ పెయిన్స్ లేకుండా చేస్తుంది. న్యాచురల్గా ఇన్సులిన్ ప్రొటెక్షన్ పెంచుతుంది, ప్లస్ రిపేర్ చేసే గుణం ఉంటుంది. ఏదైనా మనకు తెలియకనే నొప్పులు ఉంటే కూడా అవి కూడా తగ్గించే గుణం ఉంటుంది తిప్పతెక్కి. అన్ని ఔషధ గుణాలు ఉంటాయండి తిప్పతెక్కి. దాంతో నేలవేమికి ఎందుకంటే బ్లడ్ ప్యూరిఫైయర్, ప్లస్ ఈ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, తినకముందు తిన్న తర్వాత ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, అవి న్యూట్రల్ చేయడానికి నేలవేం బాగా ఉపయోగపడుతుంది. ఈ జీలకర్ర మిరియాలు ఎందుకంటే ఇవన్నీ హెర్బ్స్ని క్యారియర్స్ అనమాట, తీసుకెళ్ళి పనిచేసేలా చేస్తాయి అన్నమాట. ఈ హెర్బ్స్ వల్ల ఎందువల్ల వేడి చేయకుండా ఉండడానికి కూడా జీలకర్ర బాగా ఉపయోగపడుతుంది, మిరియాలు కూడా బాగా ఉపయోగపడతాయి. ఎప్పుడైతే జీలకర్ర మిరియాలు కలిసినవో ఈ నేల ఉసిరికి ఇవన్నిటికి బలం పెరుగుతుంది, హర్బకి బలం పెరుగుతుంది, పనిచేసే తీరు పెరుగుతుంది అనమాట. అందుగురించి తెలియకన్నా చాలామంది ఫ్యాటీ లివర్ కింద కన్వర్ట్ అవుతున్న ఆ స్టేజ్ దగ్గర ఆపేస్తుంది, పెరక్ కన్నా ఆపేస్తుంది. కొంతమంది ఏంటంటే స్టేజ్ 1 స్టేజ్ 2 పెరిగిపోతూ ఉంటుంది కదా, ఆ పెరక్ కన్నా కూడా కంట్రోల్ చేసే గుణం 7 రకాల దాంట్లో ఉంటుంది. ఇది నేను ఇంచుమించులో ఒక 3-4 సంవత్సరాల నుంచి ప్రీ డయాబెటిక్ అయితే ఈ ఫార్ములా నేను ఇస్తున్నానండి. ఓకే, మరి ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి అప్పుడే వెంటనే రైస్ మానేయమని చెప్తూ ఉంటారు. ఇంకా రైస్ తినకండి, చపాతీ తినకండి అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు జాబు దాంట్లో ఉంటారు, 2-3 రోజులు మాంటారు, తర్వాత నుంచి మానరు కదండి. కానీ అట్లీస్ట్ మనకేంటంటే రెడ్ రైస్ అని దొరుకుతాయి మార్కెట్లో. ఒక గ్లాస్ జావ ఏదో టైంలో ఉదయం టిఫిన్ అయిన తర్వాత అయినా పర్వాలేదు, మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత అయినా పర్లేదు, ఏదైనా ఆఫీస్ అవర్స్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక ఫ్లాస్క్లో పెట్టుకుని ఉదయం టిఫిన్ అయిపోయిన తర్వాత ఒకసారి, మధ్యాహ్నం భోజనం అయిపోయిన 2 అవర్స్ తర్వాత ఒకసారి తీసుకుంటే ఏమవుతుందంటే ఈ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు కొంతమందికి 7, 8, 9 కూడా అయిపోతుంది. ఈ లోపు ఇంత ఫుడ్ గ్యాప్ ఉండకూడదండి. కొంతమంది ఇంటికి వెళ్తే కానీ తినకూడదన్న ఇదిలో ఉంటారు, చాలామంది ఉంటారు. బయట ఫుడ్ తింటే కూడా మంచిది కాదనుకోండి. అందువల్ల ఏంటంటే ఈ గ్యాప్లో ఏంటంటే నీరసపడకన్నా బాడీ మనకి స్టేబుల్గా మెయింటైన్ అవుతుందండి, మెయింటైన్ అవుతుంది. దాంతోపాటు ఏంటంటే వాళ్ళు మీకు అంతక్రితం చెప్పాను, వాళ్ళకి మజిల్ లాస్ ఉన్న వేరే ప్రాబ్లమ్స్ తగ్గడానికి అశ్వగంధ కాంబినేషన్ చెప్పానండి. ఆ కాంబినేషన్ ఏంటంటే ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఏమి లేకుండా కూడా ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా వాడుతూ ఉంటారు. ఈ ప్రీ డయాబెటిక్ నుంచి అయితే శ్రద్ధగా ఉంటే 3 నెలల్లో బయటపడవచ్చు. అప్పుడు డయాబెటిక్ రీచ్ అవ్వరండి. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream.
Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.